పర్యావరణ పరిరక్షణకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పెద్దపీట వేస్తోంది. ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్న విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మన్ననలు అందుకుంటున్న విజయవాడ విమానాశ్రయం పర్యావరణ పరిరక్షణలోనూ ముందుంది. ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ఈ ఘనత సాధించిన విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నెలన్నర క్రితం నుంచే ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. విమానాశ్రయంలోని దుకాణాల్లో ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు అమ్మకుండా చూస్తున్నారు. సీసీ కెమెరాలతో పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. దేశంలో ఉన్న 16 ఎయిర్పోర్ట్లో మనం కూడా ఒకరుగా మనం ఈరోజు నిల్చున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా మిగతా 16 ఎయిర్పోర్ట్స్లోనే దెర్ ఇస్ నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇన్ విజయవాడ ఎయిర్పోర్ట్. 2 టీంలు మేము తయారు చేసామండి. టెర్మినల్ మేనేజ్మెంట్ టీం ఒకటి, కమర్షియల్ మేనేజ్మెంట్ టీం ఒకటి. వాళ్ళు ముఖ్యంగా అన్ని అవుట్లెట్స్ని కానివ్వండి, అన్ని ఆఫీసులు కానీ ఒక టీం ద్వారా ఇన్స్పెక్షన్ చేసేసి దాన్ని సెకండరీ ఇన్స్పెక్షన్ కింద అంటే అవుట్ సైడ్ ఏజెన్సీ నుంచి కూడా మేము నిర్ధారించడం జరిగింది. ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ కావటం లేదని చెప్పేసి. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రయాణికులు కూడా పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయంలోని టీవీలు, పరిసరాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టిక్ స్థానంలో కాగితంతో తయారు చేసిన వస్తువుల్ని అందుబాటులో ఉంచారు. ఇలాంటి వస్తువుల కొనుగోళ్లకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. అంటే ఒకసారి అంటే కనిపిస్తే 1000 రూపాయల వరకు ఉంటుందండి. 1000 రూపాయల నుంచి 5000 వరకు ఉంటుందండి. ఆ ప్రయాణికులకి మేము పెనలైజ్ చేయటం లేదండి. వాళ్ళని ఓన్లీ అభ్యర్థిస్తాము యూజ్ చేయదని చెప్పేసి. వాళ్ళు కూడా చాలా వరకు మనం సహకరిస్తున్నారండి. ఇప్పుడు కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. ప్రయాణికులు అందరూ కూడాను ఎయిర్పోర్ట్ లాంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడు వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకుంటున్నారు ఏ విధంగా ప్లాస్టిక్ అంటే విమానాశ్రయాల్లోకి తీసుకురాకూడదనే విషయాన్ని చాలా సహకరిస్తున్నారండి. ఆ విధంగా నిజంగా మేము వాళ్ళతో ఈ అవేర్నెస్ని వాళ్ళతో పాటిస్తున్న నియమాల్ని మేము నిజంగా అప్రిషియేట్ చేస్తామండి. ప్లాస్టిక్ నిషేధానికి ప్రయాణికులు సహకరిస్తున్నారని విమానాశ్రయం అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.